హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి వివో X200 FE అయితే అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఇది 12GB 256GB వేరియంట్ అండి. ఇక్కడ చూసుకుంటే కో ఇంజనీర్ విత్ జీస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసింది. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఒకసారి ఫోన్ ఓవరాల్ లుక్ ఏ విధంగా ఉంది, దీని ఫీచర్స్ ఏ విధంగా ఉంది ఒకసారి అన్బాక్సింగ్ చేసిన తర్వాత అయితే డిస్కస్ అయితే చేద్దాం. టూ సైడ్ అయితే మనకైతే సీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి అయితే దీన్ని బ్రేక్ చేద్దాం. కానీ కాంపాక్ట్ సైజులో ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఇదైతే ఖచ్చితంగా. ఇది బాక్స్ అయితే మాత్రం ప్రీమియం ఎక్స్ సిరీస్ డిజైన్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఫస్ట్ అయితే మనకైతే మొబైల్ వచ్చింది. దాని తర్వాత చూసినట్లయితే మనకైతే ఒక చిన్న బాక్స్ కంటెంట్ అయితే ఉంది. ఫస్ట్ అయితే మనకు ఒక సిమ్ విజిటర్ టూల్, ఇప్పుడు ఏం లేదు, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకైతే ఎక్స్ సిరీస్ కార్డు. దీనివల్ల ఏంటంటే మనం మొబైల్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వీస్ సెంటర్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రాముఖ్యత మనకి ఇస్తారు. అదేవిధంగా వాడుకోవడానికి మనకు ఎక్స్ట్రా మొబైల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వివో సర్వీస్ సెంటర్ నుంచి. సిమ్ విజిటర్ టూల్. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంకో బాక్స్ కంటెంట్ అయితే ఉంది. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అయితే మనకైతే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఫ్లాష్ ఛార్జరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకేముందో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ చూసుకుంటే మనకైతే ఫైనల్గా కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కేబుల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి టైప్ A టు టైప్ C కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇవన్నీ ఒకసారి అయితే అన్ని పక్కన పెడదాం ఒకసారి. ఓకే, ఇవి దీంట్లో వచ్చిన కంటెంట్స్ అయితే మనకైతే అన్ని కంటెంట్స్ వచ్చాయి, ఏది అయితే మిస్ కాలేదు. ఒకసారి మొబైల్ అనేది చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉందో. ఓకే, మొబైల్ అయితే మాత్రం చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్ట్ ఉంది, చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ అయితే మనకు 3 కెమెరాస్ ఉన్నాయి, మధ్యలో జీస్ బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ ఓవరాల్ లైట్ అయితే ఇచ్చారు, ఇక్కడ వివో అని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఉంది. ఇది మ్యాట్తో వస్తుంది, ఫింగర్ ప్రింట్స్ అయితే ఏమీ అట్రాక్ట్ చేయట్లేదు. ఫ్రంట్ అయితే స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దీని ఓవరాల్ 360 డిగ్రీస్ చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ అండ్ ఇయర్ బ్లాస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా చూస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్. బాటంలో చూసినట్లయితే స్పీకర్ గిల్ అండ్ మెయిన్ మైక్, దాంతోపాటు టైప్ C పోర్ట్ అండ్ సెకండరీ మైక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇదే విధంగా చూస్తే మనకైతే సిమ్ ట్రే లెఫ్ట్ సైడ్లో వచ్చి ప్లెయిన్గా ఉంది. ఒకసారి సిమ్ ట్రే తీసి అయితే చూద్దాం ఏ విధంగా ఉందో. చూస్తే ఇక్కడ వచ్చేసి మనకైతే 2 నానో సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవచ్చు, ఎక్స్ట్రా మెమరీ కార్డ్ వేసుకోవడానికి అయితే ఆప్షన్ లేదు. ఒకసారి పౌచ్ పెట్టి చూద్దాం ఏ విధంగా ఉందో. లుక్ అయితే పౌచ్ చేసినా కానీ లుక్ అయితే ఏం పాడవట్లేదు, లుక్ అయితే మాత్రం బాగుంది. కానీ పౌచ్ అయితే మాత్రం లాంగ్ రన్లో అయితే తొందరగా అయితే పాడైపోతుంది. ఒకసారి దీన్ని స్విచ్ ఆన్ చేసి దీని వెయిట్ కూడా అయితే ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం ఎంత వెయిట్ వస్తుందో ఫోన్ అయితే. ఓకే, దీని బ్యాటరీ వచ్చేసి 6500 mAh బ్యాటరీ ఉంది. అయినా కానీ మనకు ఎంత ఉందో చూద్దాం. 191 గ్రామ్స్ అయితే మనకైతే వెయిట్ అయితే ఉండడం జరిగింది. లైట్ వెయిటే ఉందని చెప్పుకోవచ్చు మనం ఫోన్ తీసుకున్నట్లయితే. నెక్స్ట్ వీటి ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే మనకైతే దీని డిస్ప్లే చూసుకుంటే మనకు 6.31 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. ఇది వచ్చేసి మనకు 1.5K POLED డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. HDR10+ సపోర్ట్ చేస్తుంది, 120Hz రిఫ్రెష్ రేటు. దీని బ్రైట్నెస్ నీట్స్ చూసుకున్నట్లయితే 5000 nits అయితే ఉందన్నమాట. మనం దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే దీని ప్రాసెసర్ వచ్చేసి మనకు MediaTek Dimensity 9300+ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు దీంట్లో. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీని ర్యామ్ వేరియేషన్ చూసుకున్నట్లయితే 12GB ర్యామ్ 16GB ర్యామ్ 2 వేరియేషన్స్ ఉన్నాయి. 2 వచ్చేసి మనకు LPDDR5 మీద అయితే రన్ అవుతున్నాయి అన్నమాట.
అదేవిధంగా చూసుకుంటే దీని ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మోడల్స్ కూడా 2 ఉన్నాయండి. 12 256 GB, 16 256 GB. 2 వచ్చేసి మనకైతే UFS 3.1 అయితే స్టోరేజ్ ఉన్నాయి. మనం కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ అయితే మనకైతే మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంది. సోనీ IMX 921 సెన్సార్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇంకో సెన్సార్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది కూడా సోనీ IMX 882 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది మెయిన్ కెమెరా అండి. OS-తో వస్తుంది. 3x జూమ్ కూడా ఉంటుంది, ఆప్టికల్ జూమ్ వస్తుంది. సెకండరీ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ చూసుకుంటే కూడా మనకైతే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా చూసుకుంటే దీని బ్యాటరీ వచ్చేసి 6500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. ఇది IP68 అండ్ 69 రేటింగ్తో అయితే వస్తుంది. 90 వాట్స్ ఛార్జర్ అనేది మనకు బాక్స్లోనే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి అయితే మనకు చిన్న ఫోన్లో బ్యాటరీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. దీనివల్ల మనకైతే బ్యాటరీ అనేది మాత్రం ఈజీగా ఒక 2-3 డేస్ అయితే మాత్రం ఈజీగా వాడుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. రఫ్ అండ్ రఫ్గా వాడినా కానీ ఒక 2 డేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఎబోట్ ఫోన్లోకి వెళ్ళి చూపిస్తాను, చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ చూసారు కదా, ఫన్ టచ్ OS మీద రన్ అవుతుంది. X200 FE 3.4 GHz మీద రన్ అవుతుంది. MediaTek Dimensity 9300 ప్రాసెసర్ అయితే వస్తుంది. 12 GB ప్లస్ 12 GB ర్యామ్ ఎక్స్పెండ్ అవుతుంది. అంటే 24 GB అయితే ర్యామ్ అయితే మనకి ఇందులో వస్తుంది. 115 మీద రన్ అవుతుంది. 256 GBలో 20 GB అయితే మాత్రం ఆక్యుపై చేసి స్టక్ అవ్వకుండా ఆపడానికి అయితే ఇదైతే యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒకసారి దీని కెమెరాలు చూసుకున్నట్లయితే ఏమి ఉన్నాయో చూద్దాం. దీనిలో అయితే చాలా వరకు అయితే కొత్త ఫీచర్స్ అయితే చాలా యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. దీని గురించి అయితే సపరేట్ అయితే వీడియో అయితే చేస్తాను. పోర్ట్రేట్లో వచ్చేసి 23mm, 35mm, 50mm, 85mm, 100mm ఫోకల్ లెంత్లో అయితే ఫోటో తీసుకోవచ్చు. అండ్ జీస్ కోసం కూడా మనకు బయోట్రార్, ఫ్లోనార్, సోనార్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ లెన్స్ కూడా సపరేట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏ లెన్స్లో తీస్తే మనకి ఎలాంటి క్వాలిటీ వస్తుంది, 23mm, 35mm, 50mm, 50mm ఇంకోటి, అండ్ 85mm, 100mm ఇట్లా మనం వివిధ రకాల ఫోకల్ లెంత్లో అయితే ఫోటో అయితే తీసుకోవచ్చు. అండ్ ఫోటో అండ్ వీడియోలోకి వెళ్తే మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా, 4K 60 FPS వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. కలర్స్ మాత్రం చాలా అంటే చాలా న్యాచురల్గా వస్తున్నాయి. అల్ట్రా స్టేబిలిటీ వచ్చేసి మనకు 1080 60 FPSలో అయితే రికార్డ్ చేస్తుంది. 4K ఇచ్చుంటే బాగుండేది. మైక్రో మూవీ ఆప్షన్ అయితే దీంట్లో ఉంది. దాంతోపాటు మోర్లోకి వెళ్తే హైలైట్స్ ఆడియో, పాంట్రోమా, అల్ట్రా HD, స్లో మోషన్, టైమ్ ల్యాప్సు, పోర్ట్రేట్ వీడియో, దీంట్లో ఇంకా చాలా రకాల ఆస్ట్రో ఫోటోగ్రఫీ చాలా అయితే ఇచ్చారండి. మనకు కెమెరా మాత్రం చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు కెమెరాలో మాత్రం. కానీ కెమెరా క్లారిటీ కూడా మనకు చాలా న్యాచురల్గా అంటే చాలా న్యాచురల్గా వస్తుంది. స్నేహితుడు ఒకసారి ఇక్కడ నిలబడి ఒకసారి సింగిల్గా ఒకసారి ఫోటో శాంపుల్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మీకు కెమెరాలో అయితే కరెక్ట్గా అవపడకపోవచ్చు, కానీ కెమెరాలో మాత్రం చాలా అంటే చాలా ఎన్హాన్స్డ్గా వస్తున్నాయి ఫొటోస్ అయితే మాత్రం. వీడియో కూడా మాత్రం చాలా అంటే చాలా న్యాచురల్గా వస్తుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.